పునీత యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనము నుండి 13వ వచనం వరకు. మొదటి పట్టణము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనము నుండి 13వ వచనం వరకు. ప్రియమిత్రులారా, లోకమును ఎవడు ఓడింపగలుగును? యేసు దేవుని పుత్రుడు అని నమ్మువాడు మాత్రమే. ప్రత్యక్షమైన ఆయన యేసుక్రీస్తే. ఆయన జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆయన కేవలము జలముతోనే కాక జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యాధారములు 3, అవి ఆత్మ, జలము, రక్తము. ఆ 3ను ఏకీభవించుచున్నవి. మానవులిచ్చు సాక్ష్యములను మనము నమ్ముదము, మరి దేవుడు ఇచ్చు సాక్ష్యము దానికంటే బలవత్తరము. ఇది దేవుడు తన కుమారుని గూర్చి వసగిన సాక్ష్యము. కనుక దేవుని పుత్రుని విశ్వసించు ప్రతి వ్యక్తియు తన హృదయమున ఈ సాక్ష్యము కలవాడగును. దేవుని విశ్వసింపని వ్యక్తి తన కుమారుని గూర్చి దేవుడొసగిన సాక్ష్యమును నిరాకరించిన వాడై దేవుని అసత్యవాదిగా చేయుచున్నాడు. దేవుడు మనకు నిత్య జీవమును ఒసగియున్నాడు. అది ఆయన కుమారుని ద్వారా మనది అగును. ఇదియే ఆ సాక్ష్యము. కుమారుని పొందిన ప్రతి వ్యక్తి యందు ఈ జీవము ఉన్నది. దేవుని కుమారుని పొందిన వ్యక్తి యందు పొందని వ్యక్తి యందు జీవము లేదు. దేవుని కుమారు నామమును విశ్వసించు మీరు నిత్య జీవము కలవారని తెలుసుకొనుటకై మీకు ఇట్లు రాయిచున్నాను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరుని వందనములు.